నందమూరి హీరో కళ్యాణ్ రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇజం సినిమా ఈ శుక్రవారం భారీ అంచనాల మధ్యన ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాపై ఉన్న భారీ అంచనాల దృష్ట్యా ఇజం ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి మంచి ఓపెనింగ్ సాధించింది. శుక్రవారం ఫస్ట్ డే భారీ ఓపెనింగ్ సాధించిన ఇజం సినిమాకు టార్గెట్ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ కూడా బాగుండడంతో శని ఆదివారాల్లోనూ కలెక్షన్స్ జోరు ఏమాత్రం తగ్గలేదు. ప్రపంచ వ్యాప్తంగా మొదటి 3 రోజుల్లో ఈ సినిమా సుమారు 7 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. కళ్యాణ్ రామ్ కెరీర్ కి ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ కు ట్రేడ్ వర్గాల్లో ఓ ఫిక్స్డ్ మార్కెట్ ఏర్పడినట్టేనన్న టాక్ వినిపిస్తోంది. ఇకపై కళ్యాణ్ రామ్ మంచి కథలు, దర్శకులను ఎంచుకొని సినిమాలు చేస్తే మార్కెట్ స్టెబిలిటీ ఖాయంగా కనిపిస్తోంది. ఇక వచ్చే వారం దీపావళి ఉండడంతో అప్పటి వరకు సినిమా నిలబడితే లాంగ్ రన్ లో మంచి కలెక్షన్స్ రాబడుతుందనేది ట్రేడ్ అంచనా. కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై నిర్మించిన ఈ సినిమాలో అదితి ఆర్య హీరోయిన్ గా నటించారు. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇజం సినిమా ఈ శుక్రవారం భారీ అంచనాల మధ్యన ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాపై ఉన్న భారీ అంచనాల దృష్ట్యా ఇజం ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి మంచి ఓపెనింగ్ సాధించింది. శుక్రవారం ఫస్ట్ డే భారీ ఓపెనింగ్ సాధించిన ఇజం సినిమాకు టార్గెట్ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ కూడా బాగుండడంతో శని కెరీర్ కి ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ కు ట్రేడ్ వర్గాల్లో ఓ ఫిక్స్డ్ మార్కెట్ ఏర్పడినట్టేనన్న టాక్ వినిపిస్తోంది. ఇకపై కళ్యాణ్ రామ్ ఆదివారాల్లోనూ కలెక్షన్స్ జోరు ఏమాత్రం తగ్గలేదు. ప్రపంచ వ్యాప్తంగా మొదటి 3 రోజుల్లో ఈ సినిమా సుమారు 7 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. కళ్యాణ్ రామ్ మంచి కథలు, దర్శకులను ఎంచుకొని సినిమాలు చేస్తే మార్కెట్ స్టెబిలిటీ ఖాయంగా కనిపిస్తోంది. ఇక వచ్చే వారం దీపావళి ఉండడంతో అప్పటి వరకు సినిమా నిలబడితే లాంగ్ రన్ లో